అందరికీ నా నమస్కారాలండి. పూర్వీకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్, ప్రతీది కూడా కవర్ చేయబడింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి లెసన్ కూడా ఈ ప్లేలిస్ట్‌లో మీకు పొందుపరచబడింది. ప్రతీది కూడా మీకు చక్కగా వివరించబడింది. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం ఏంటంటే ఏవైతే గ్రామర్ టాపిక్స్ ఉన్నాయో, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ వీడియోలో జంబుల్డ్ సెంటెన్సెస్ చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మీరు చూడండి, ఈ పిక్చర్‌ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఒక కథ అయితే గుర్తుకొచ్చుంటుంది. ఏంటది? 'కాకి నక్క యొక్క కథ'. ఇది చాలా చాలా పాపులర్ కథ అన్నమాట ఇది. ఎందుకనంటే మనిషి ఎలా మోసపోతాడు అని చెప్పడానికి చెప్పబడినటువంటి కథ ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఈ బొమ్మలన్నీ కూడా మనం నాలుగిటిని గనుక చూసినట్లయితే సింపుల్‌గా మనకు అర్థమైపోతుంది. కాకికి ఒక రొట్టె ముక్క దొరికింది. అది చెట్టు మీద తినాలనుకొని ఆ విధంగా ఉంది. ఇంతలోకి ఒక గుంట నక్క ఏం చేసింది అంటే ఆ కాకి వంక చూసింది. చూసి అది నాకు కావాలి. ఎట్లా అయినా సరే మాయోపాయం చేత పొందేద్దాం దాన్ని. కాకి బావా నువ్వు అసలు భలే పాడతావు తెలుసా? కాకి ఎలా పడిద్దో అందరికీ తెలుసు. కా కా అనిద్ది. ఇసుగు పుట్టిద్ది. అసలు కాకులు అరిస్తే ఊరుకో రాళ్ళు ఇసురుతారు. అలాంటిది కాకికి భలే ఆశ్చర్యం అనిపించింది. జనరల్‌గా మనుషులు కూడా ఇలానే మోసపోతూ ఉంటారు. ఇప్పుడు అయ్యో! నా స్వరాన్ని ఇంత బాగా అభిమానించే వ్యక్తులున్నారా? అయితే ఈ కాకి వర్షన్ 2.2 అన్నమాట. చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి. అక్కడ పెట్టి మరీ పాడడం మొదలుపెట్టింది. ఇంకొంచెం వర్షన్ 2.0లో అంటే మనం ఊరక సరదాగా చెప్పుకున్నాం. అదేం చేసింది? ఎగిరింది. కాకి బావ యాక్చువల్‌గా నోట్లో ఉంటుంది. కాకి బావ నువ్వు అసలు సూపర్‌గా పాడతావు కదా! పాడు గజాల అన్నట్టుగా అనంగానే కాకి నోరు తెరిచితే అది కింద పడుతుంది. అయితే ఈ కాకి కొంచెం మరి వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ నుంచి నేర్చుకున్నట్టుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పక్కన పెట్టింది. ఇప్పుడు నక్కేం చెప్పిద్దంటే కాకి బావ నువ్వు సూపర్‌గా పాడావు. డాన్స్ కూడా చేస్తావంటగా అనంగానే ఎగిరిద్ది. అది కింద పడుతుంది. చక్కగా ముక్కున పెట్టుకొని ఎళ్ళిపోతుంది. ఇదేందంటే జస్ట్ సరదాకి మనకు కథ అయితే తెలుసు కదా! కాకి బావ చాలా బాగా పాడతావంట పాడు. అనంగానే ఏం జరుగుతుంది? అది కింద పడుతుంది. ఇప్పుడు వీటిలో ఏది ముందు? ఏది ముందు? కాకికి రొట్టె దొరకడం అనేది మొట్టమొదటిది దానికి అందడం అన్నమాట. మొదటి విషయం. తర్వాత దాన్ని చూసి నోరు ఊరుతుంది. ఇది రెండోదవుతుంది. అట్లానే మరి కాకి బావ పాడవా అని చెప్తుంది. అదేమో పక్కన పెట్టింది. మరి మన కాబట్టి ఇది 3. తర్వాత అది కింద పడుతుంది. ఇది ఎత్తుకెళ్తుంది 4. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్డర్‌లో లేవు. అటు ఇటుగా ఉన్నాయి. మనం ఆర్డర్‌లో పెట్టాం. దీన్ని మనం ఏందంటే జంబుల్డ్ పిక్చర్స్ అంటాం. మరి అదే జంబుల్డ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి? ఈ జంబుల్డ్ సెంటెన్స్ అనేది 5 మార్కులకి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే పేజ్ నెంబర్ 10 అండ్ 36 ట్రాన్స్‌క్రిప్ట్ అయితే 36లో ఉంటుంది. మనం ఏదైతే యాక్టివిటీ ఇచ్చారో అది పేజ్ నెంబర్ 10, 36లో ఈ 2 కూడా మీరైతే గమనించొచ్చు. ఏ బాటిల్ ఆఫ్ డ్యూ ఏదైతే పాఠ్యాంశం ఉందో మనం చూసినట్లయితే మొట్టమొదటి పాఠ్యాంశం బాటిల్ ఆఫ్ డ్యూకి సంబంధించినటువంటి ఇది లెటర్స్ లిజన్ ట్రాన్స్క్రిప్ట్ లోని భాగం. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది? జంబుల్డ్ సెంటెన్సెస్ అన్నమాట. జంబుల్డ్ సెంటెన్సెస్లో ఉపయోగపడుతుంది. అదిగోండి జంబుల్డ్ సెంటెన్సెస్ అన్నమాట. ఇక్కడ మధుమతి అనేటటువంటి అమ్మాయి గురించినటువంటిది ఇవ్వడం జరిగింది. ఒక కథ ఇచ్చేశారు. దాన్ని ఇప్పుడు జంబుల్డ్ సెంటెన్సెస్ ఎలాగైతే మనకు బొమ్మ రూపంలో అటు ఇటు చేసి ఇచ్చారో ఇక్కడ మనకి వాక్యాల రూపంలో అటు ఇటు చేసి ఇచ్చారు. దాన్ని ఒక ఆర్డర్‌లో పెట్టాలి. ఇప్పుడు ఇది పైన ఇది కింద ఉండడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి దీన్ని మనం దీన్ని పక్కన మనం పెట్టే ప్రయత్నం చేద్దాం. అదిగోండి లెటర్స్ లిజన్ ఏదైతే ఉందో దాంట్లో మనకొచ్చేసి పేజ్ నెంబర్ 10లో మీకు ఈ విధమైనటువంటి యాక్టివిటీ అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం ఏ విధంగా చేద్దాం చూడండి. యాక్చువల్‌గా
పద్ధతిగా అయితే ముందు కథ అంతా చదివి తర్వాత క్వశ్చన్లు చదివి మళ్ళా కథ చదివి పెట్టాలి. అయితే సులభంగా అయిపోవాలి ఎగ్జామ్లో, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ముందు మనం ఏం చేస్తామంటే చాలా తక్కువ సమయంలో ఎగ్జామ్లో తొందరగా రాసేయాలి కాబట్టి ముందు మనం ప్రశ్నల్ని చదువుతాం. ఇక్కడ చూడండి, గివ్ 2 bananas to a boy. ఇక్కడ మనం కొన్ని కంటెంట్ వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటాం. 2 bananas boy మీట్స్ హర్ ఫ్రెండ్ కళావతి ఇన్ ద మార్కెట్. కళావతి అండర్లైన్ చేసుకోవాలి. ఇవి ట్రిగ్గర్స్ అన్నమాట. అవి అట్లా చూడగానే మనకు ట్రిగ్గర్ సెట్, వెంటనే ట్రిగ్గర్ ఆన్ అవ్వాలన్నమాట. తర్వాత విజిట్స్ హర్ మదర్ ఇక్కడ అండ్ గివ్స్ హర్ 2 డజన్ బనానాస్. ఇది చూజెస్ టు గో హోమ్ అనేది మనం ఫ్రేజ్, అది ఒకటి ట్రిగ్గర్ గా పెట్టుకుందాం. సమ్ బనానాస్ వర్ లెఫ్ట్. విజిట్స్ హర్ నైబర్ అనేది ఒక ట్రిగ్గర్ గా పెట్టుకుందాం. గిఫ్ట్స్ దేమ్ బంచ్ ఆఫ్ బనానాస్ ఎందుకు పెట్టుకోము? చూడండి, ఇక్కడ బనానాసే, ఇక్కడ బనానాసే, ఇక్కడ బనానాసే, ఇక్కడ బనానాసే, ఇక్కడ బనానాసే. బనానాస్ ట్రిగ్గర్ గా పెట్టుకోం. గివ్స్ 12 బనానాస్, మళ్ళీ బనానాస్ 12 పెట్టుకుందాం ట్రిగ్గర్ గా. హర్ ఫ్రెండ్. తర్వాత గోస్ టు ద మార్కెట్ టు సెల్ బనానాస్. సో అన్ని బనానాసే కాబట్టి ఆ బనానా గురించి మనకు అనవసరం. మిగతావి ఏవైతే మీన్ ఉన్నాయో అవి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇట్లా ట్రిగ్గర్స్ అట్లా చదువుతున్నప్పుడు అది కనబడంగానే మనకి వెంటనే అసలు అలా గుర్తుకొచ్చేయాలన్నమాట. ఇప్పుడు మనం చదివేటప్పుడు చూడండి, ఇది మధుమతి ఈజ్ వెరీ హ్యాపీ యాజ్ షీ హ్యాస్ సో మెనీ బిగ్ బ్యాగ్స్ ఆఫ్ బనానాస్. చాలా ఉన్నాయి బనానాస్. ఫస్ట్లీ షీ విజిట్స్ హర్ మదర్. మనం ఎక్కడో చదివినట్టు గుర్తుంది. మదర్ అనేది ఉంది. మనం పెట్టుకున్న దాంట్లో మదర్ ఉంది. ఎక్కడుందో చూడండి, అదిగోండి మదర్ అండ్ గివ్స్ 2 డజన్ బనానాస్. అదిగోండి సి చూడండి. కాబట్టి ఇక్కడ మనం ఒకటి పెట్టుకుంటాం. మన సులభంగా ఉండడం కోసం ఇక్కడ సి అని కొంచెం పెద్దగా రాసుకుంటాం. ఆ తర్వాత సెకండ్లీ షీ గోస్ టు ద మార్కెట్ టు సెల్ బనానాస్. ఎక్కడో ఉందండి. ఎక్కడుంది? ట్రిగ్గర్ ఆన్ అయింది. ఎక్కడ? గోస్ టు ద మార్కెట్ టు సెల్ బనానాస్, జీ. కాబట్టి జీ అనేది ఇక్కడ పెద్దగా రాసుకుంటాం ఇట్లా. తర్వాత నెక్స్ట్ షీ మీట్స్ హర్ ఓల్డ్ ఫ్రెండ్ కళావతి ఇన్ ద మార్కెట్. కళావతి ఎక్కడో ఉందండి. ఎక్కడుంది? బిలో ఉందండి. బిలో ఉంది కాబట్టి అది కూడా ఇక్కడ మనం రాసుకుంటాం. ముందు సి, తర్వాత జీ, 2 ఇక్కడ రాద్దాం. ఇచ్చారుగా అందుకని రాద్దాం. ఇక్కడ 3. తర్వాత దెన్ షీ గిఫ్ట్స్ కళావతి ఏ డజన్ బనానాస్. ఎవరో ఫ్రెండ్కి 12 బనానాలు ఇచ్చారని చెప్పారండి. మరి డజన్ బనానాస్ అంటే, డజన్ అంటే 12 అండి. కాబట్టి చాలా తెలివిగా మనల్ని బోల్తా కొట్టించడానికి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ఎఫ్ అనేది పెట్టుకుందాం. ఎఫ్ ఇక్కడ 4 రాద్దాం. తర్వాత లేటర్ షీ డిసైడ్స్ టు గో హోమ్ యాజ్ షీ హ్యాస్ సోల్డ్ మోస్ట్ ఆఫ్ ది. గో హోమ్ ఎక్కడో ఉందండి. గో హోమ్ ఎక్కడుంది? డీలో ఉంది. అదిగోండి డి. ఇక్కడ 5 పెడతాం. ఇక్కడ వచ్చేసి గో హోమ్ దగ్గర డి రాసుకుంటాం. షీ హ్యాడ్ సోల్డ్ మోస్ట్ ఆఫ్ ది బనానాస్. ఆఫ్టర్ దాట్ ఆన్ ది వే హోమ్ షీ మీట్స్ ఎ లిటిల్ బాయ్ హూ ఈజ్ హంగ్రీ అండ్ గివ్స్ హిమ్ 2 బనానాస్. బాయ్ 2 బనానాస్ చూడండి. అదిగోండి ఏలో ఉంది చూడండి. కాబట్టి అక్కడ మనం ఏం చేద్దాం? ఆర్ రాద్దాం అండి. ఆర్ రాసేద్దాం. ఇక్కడేమో ఏ రాద్దాం. తర్వాత లాస్ట్లీ షీ గోస్ నైబర్ ట్రిగ్గర్ నైబర్. అదిగోండి ఇక్కడ 7. షీ హ్యాస్ ఎ స్మైల్ ఆన్ హర్ ఫేస్ యాజ్ షీ గోస్. ఇప్పుడు ఈ నైబర్ అనేది ఎక్కడ ఉందండి? ఈలో ఉంది. ఓకే, ఈలో ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటాం. వరుసగా రాయడమేనండి. ఎట్లా రాద్దాం చూడండి. మొత్తం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సి, జి, డి, ఎఫ్, డి, ఏ, ఈ. ఇదండి ఆన్సర్. ఎగ్జామ్లో మనం రాయాల్సింది ఏంటంటే ఒక 5 అడుగుతారు 5 మార్కులకి. మనకి ఇక్కడ ఏంటంటే 7 ఇచ్చారు. 7 అట్లా వరుసగా నిలువుగా పేపర్కి ఎగ్జామ్లో అయితే ఈ విధంగా నిలువుగా పేజ్కి మధ్యలో ఈ విధంగా నిలువుగా రాసేయడం జరిగింది. సిజి బిఎఫ్ డిఏఈ అనమాట. ఈ విధంగా మనం
ఈ యొక్క జంబుల్డ్ సెంటెన్సెస్ని సులభంగా ఆన్సర్ చేసేటటువంటి ప్రక్రియ అన్నమాట. జంబుల్డ్ సెంటెన్సెస్, జంబుల్డ్ పిక్చర్స్ లాగే జంబుల్డ్ సెంటెన్సెస్, వాటిని ఒక ఆర్డర్లో పెట్టాం. CGBFDAE అని రావడం జరిగింది ఆర్డర్. అంతవరకు మనం ఏం చేస్తాము అంటే అలా రాసి పెడతాం అనమాట. అదండి టోటల్గా ఏ బాటిల్ ఆఫ్ డ్యూలోని లెటర్స్ లిజన్ ఏదైతే ట్రాన్స్క్రిప్ట్ ఉందో పేజ్ నెంబర్ 36 అట్లా ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని జంబుల్డ్ సెంటెన్సెస్ అనేది మనం చూసాం. థ్యాంక్ యూ. అండ్ మిగతావి పాఠ్యాంశాలన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.